జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం అండి. ఈరోజు ప్రభు ప్రేమను చూసి సులభనైపోయింది మనుషులకు. అయితే పగ తీర్చుకొనుట దేవుని పని, ప్రతిఫలం ఇస్తాడు, తన ప్రజలకు తీర్పు తీరుస్తానని చెప్పాడు కదా. పరిశుద్ధాత్మ తండ్రి ప్రజెంట్ ఏం చేస్తున్నాడంటే పాపమును గూర్చి మనుషులకు, లోకములకు తీర్పును గూర్చి ఒప్పింపచేస్తున్నాడు. ఈ మనుషులు ఒప్పుకోరే. అందుకే పగ తీర్చుకొనుట నా పని, తీర్పు తీర్చుట నా పని అని ప్రభు చెప్పిన మాట నెరవేరినట్లు 7 ఏళ్ల శ్రమల చివరిలో ఆయనే స్వయముగా యుద్ధం చేసి మనుషులకు తీర్పు తీరుస్తాడు. ఇంకొక మాట ఏంటయ్యానంటే జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం అండి. దేవుని చేతిలో పెడితే ప్రాణమిచ్చి ప్రేమించిన వాడు ఇప్పుడు అడ్డుకుంటున్నాడు. ప్రాణమిచ్చి ప్రేమించి హత్తుకున్నవాడు నీ ప్రతి స్థితిని బట్టి నీకు శ్రమ రాకుండా, కష్టం రాకుండా, నీ ఆత్మ అగ్నిపాలు కాకుండా అడ్డుపడుతున్నాడు. ఎందుకంటే ఆయన నామాన్ని పట్టుకున్నారు కాబట్టి, ఆయనను ఆశ్రయిస్తున్నారు కాబట్టి ప్రాణమిచ్చిన వాడు అడ్డుపడుతున్నాడు. ఆ అడ్డుపడే వాడిని, ఆ ప్రేమించిన వారి ప్రేమను నిర్లక్ష్యం చేస్తే ఆ మనుషులు దేవుని చేతిలో పడితే బహుభయంకరం. తప్పించే వాడికే కోపం వస్తే ఇంకెవరు తప్పిస్తారు మనిషిని? ఆలోచించండి. మనిషిని కాపాడేవాడు, మానవ జన్మకు పరలోకాన్ని సిద్ధపరిచిన వాడు, తన మహిమను సిద్ధపరిచిన వాడు 2 చేతులు చాచి ప్రేమ చేతి రమ్మంటుంటే ధిక్కరిస్తున్నారు. ఆ ప్రేమ చూపే వాడికే కోపం వస్తే దేవుని చేతిలో పడటము ప్రతి మనిషికి బహు భయంకరమైన శ్రమ. అందుకే లేఖనం చెప్తున్న మాట ఏంటి? జీవము గల దేవుని చేతిలో పడట భయంకరము. 7